ఏ ప్రాజెక్టు ఎక్కడుంటుందో తెలియని రేవంత్ రెడ్డి చెబితే కేసీఆర్ వినాలా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆయన దగ్గర నీళ్ల గురించి ప్రాజెక్టుల గురించి తెలుసుకోవాల్సిన దౌర్భాగ్యం ఏర్పడిందని అన్నారు. పండబెట్టిండు, రైతులను తొక్కుతున్నాడు. ఎక్కడలోనే అక్కడ మీరు జూరాల కాడ పోయి చూడండి, అక్కడ మొత్తం క్రాప్ హాల్డే. నిన్న మొన్న పోయినారు మా నాయకులందరూ కలిసి జూరాలకు పోయినారు. పోయి చూస్తే నీళ్లు లేవు. జూరాలనే కట్టేది ఉండే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. నీళ్లు లేని కాడనే మోటార్లు పెట్టేది ఉండే. ఎవడన్నా తెలివైనోడు రైతు నీళ్లు లేని కాడ మోటార్లు పెడతాడే? ఎవరన్నా వ్యవసాయం మీద అవగాహన ఉన్నోడు పెడతాడా? ఇంకా మా కర్మ ఏంటంటే మేము కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నాం. ఈ మా కర్మ ఏంటంటే రేవంత్ రెడ్డి కాడ నీటి పాటలు నేర్చుకోవాలంట మేము పోయి అసెంబ్లీకి. ఏ రేవంత్ రెడ్డి? దేవాదులో ఏ బేసిన్లో ఉందో తెలియని రేవంత్ రెడ్డి, ఏ వాగు ఏడుందో తెలియదు, ఏ వంక ఏడుందో తెలియదు, ఏ నది ఏడుందో తెలియదు. బాక్రా నంగలని నెహ్రూ గారి టైంలో అక్కడెక్కడో హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. అది అక్కడ ఉత్తర భారతదేశంలో అక్కడ ఆ మూలకి హిమాలయాల కాడు ఉంటుంది. మొన్న రేవంత్ రెడ్డి గారు స్వాతంత్ర దినోత్సవం రోజు ఉపన్యాసం ఇచ్చిండు. అది చూసి ఏడ దుంకి సావాలని అర్థం కాలే మాకు. బాక్రా నంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉన్నదని చెప్తున్నాడు ఆయన. ఇక ఈయన అంట మాకొచ్చి మాకు నదుల గురించి, మాకు నీళ్ళ గురించి ఏది కేసీఆర్ గారికి వచ్చి ఇంకా ఈ పార్టీ దానికి కేసీఆర్ నువ్వు రా అసెంబ్లీకి, ఏది ఈయన కాడ నేర్చుకోవాలా. బాక్రా నంగల్ యాడున్నది, లేకపోతే చెక్ డ్యామ్ని ఎట్లా బేల్ చేయాలా, మేడిగడ్డను ఎట్లా బేల్ చేసినాం, ఇవన్నీ చూపెట్టడానికే పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారంట.